హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అమలు చేశారు. మెగా డిఎస్సి, సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి హామీలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. అయితే ఏపీలోని మహిళలు మరో 3 ముఖ్యమైన పథకాల గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల 1500, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేది మహిళల ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్లు ప్రతి నెల 1500 ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి క్లారిటీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయడం టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2016 నుంచి 2024 వరకు కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ అందించినట్లు చెప్పారు. కేంద్రం ద్వారా ఏపీలోని 361 మంది లబ్ధిదారులకు ఉచిత కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సంబంధిత శాఖలతో మాట్లాడి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. మరోవైపు పొరుగునున్న తెలంగాణలోనూ గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతుంది. అయితే 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.